వీఆర్ హియర్ విత్ ద న్యూ చాప్టర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఇది కొంచెం మనకు ఏమంటారండి, యాక్షన్ అని ఉంది కాబట్టి కొంచెం యాక్షన్తో కూడుకున్నట్టుగానే ఉంటుందండి. ఇన్ ద స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ గివెన్, ఓకే, స్టేట్మెంట్స్ ఇస్తారు కదండి, స్టేట్మెంట్స్, అందులో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఒక సమస్య ఉంటుంది. ఓకే, లేదా ఎనీ డిజాస్టరస్ సిచ్యువేషన్, ఇబ్బందికరమైన ఏదన్నా కూలిపోవడము, డిజాస్టర్ తెలుసు కదండి, అలాంటి సిచ్యువేషన్ జరిగి ఉంటుంది. లేదా ఒక రెగ్యులర్గా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంటుందండి. ఓకే, వాటికి మనం కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఎలాంటివి సెట్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఓకే, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించిన సెట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అదే కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే. ఒక సమస్య జరిగింది, ఆ సమస్య గురించి స్టేట్మెంట్లో ఇస్తాడు, వాటిని ఏ స్టెప్స్ ద్వారా, ఓకే, ఏ యాక్టివిటీస్ ద్వారా, ఏ యాక్షన్స్ ద్వారా నువ్వు సాల్వ్ చేస్తావు, అవి సెలెక్ట్ చేయడం. ఓకే, దట్ ఈస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సాల్వింగ్కి సంబంధించినవి కాకుండా ఇంకా ఇర్రెలవెంట్గా ఇస్తే వీ డోంట్ టేక్, దిస్ ఇస్ నాట్ రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఓకే, సాల్వింగ్ కూడా 2 టైప్స్లో ఉంటుందండి, 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేది, ఇమ్మీడియట్ రిలీఫ్. ఓకే, 2 రెపిటేషన్ని అవాయిడ్ చేసేది, అవాయిడ్ రెపిటేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హైదరాబాద్లో ఒక మోస్తారుగా మంచి వర్షాలు పడితే, ఓకే, కొన్ని ఏరియాస్ మునిగిపోయాయండి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా రివర్స్ వచ్చేసింది, మొత్తం కాలనీస్లోకి వచ్చేసాయి. ఓకే, ఇది ప్రాబ్లం అనుకుంటే, ఇది స్టేట్మెంట్ అయితే దానికి తగ్గ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అంటే, సో ఇమీడియట్గా వాళ్ళు జల నిర్బంధంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకు ఫుడ్ లేదు, పవర్ కట్ ఉంటుంది ఖచ్చితంగా, అలా ఫ్లడ్స్ అలా ఉంటే సిటీస్లో ఇమీడియట్గా పవర్ కట్ చేశారు, రైట్. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు ఎసెన్షియల్ ఉంటాయి కదండి, ఫుడ్, మిల్క్ కూడా. ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, అంటే మిల్క్ మదర్ ఫీడింగ్ కాకుండా మిల్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు మిల్క్ అవసరం కదండి. సో అట్లా ఫుడ్, వాటర్ కానీ, మిల్క్ కానీ, ఓకే, తర్వాత ఏదన్నా కొంచెం మరీ తడిచిపోయి నానుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక మంచి, అంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లోకి తీసుకురావడము. ఓకే, అలాంటి ఇమీడియట్గా వాళ్ళు రిలీఫ్ పొందే యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడికి ఆపేస్తే సరిపోదండి, అక్కడికి ఆపేసినంత మాత్రాన అది రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు. ఇది కూడా ఉండాలి. ఏంటి అసలు, వాట్ ఈస్ ద రూట్ కాజ్? డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోవడమా, లేదంటే చెరువులు, కుంటలు ఉన్న ఏరియాస్లో మనము లేఅవుట్లు వేసుకొని ఇల్లు కట్టుకోవడమా? అలాంటివి ఏవైతే సమస్యలు, మేజర్ సమస్యలు, ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని పట్టుకొని అక్కడ సొల్యూషన్ ట్రై చేయాలండి. అంటే అక్కడ ఇల్లులు ఖాళీ చేయడము, మరీ లోతట్టు ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకున్నారు కొంతమంది, వాళ్ళని ఖాళీ చేపించి కొంచెం సేఫ్ ఏరియాలో, కొంచెం ఎత్తు ఉన్న ఏరియాస్లో ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకు ప్లేస్ ప్రొవైడ్ చేయడము. ఓకే, లేదా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా పెట్టడం వల్ల, చెత్త అంతా పేరుకుపోవడం వల్ల, జామ్ అవ్వడం వల్ల అవుతుంది అని తెలిస్తే అలా జామ్ అవ్వకుండా రెగ్యులర్గా వాటిని చేయడము. లేదా డ్రైనేజ్ సిస్టమ్ హోల్స్ వాట్ ఎవర్ దే ఆర్, అవి సరిపోవట్లేదు అయితే వాటిని కాస్త ఎక్స్టెండ్ చేయడము. ఓకే, ఇలాంటివన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ వర్షాలు పడితే అవాయిడ్ చేసే యాక్టివిటీసే కదండి. సో టెంపరవరీ రిలీఫ్ ఉండాలి, పర్మనెంట్ రిలీఫ్ కూడా చూసుకోవాలి. ఓకే, రిపిటేషన్ని అవాయిడ్ చేసే ఆలోచన కూడా ఉండాలి. ఆ 2 కలిపి కనుక చేయగలిగితే దట్ ఈస్ ద రైట్ సెట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండి. చాలా మంచి కోర్స్ ఆఫ్ యాక్షన్గా దాన్ని తీసుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడో అవి ఎంతవరకు మనకు వ్యాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతాయో, ఎంతవరకు కావో we will verify and select them, right? First question, okay, a large number of people in ward X of the city are diagnosed to be suffering from fatal malaria type. Okay, ఒక మలేరియా టైప్ ఆఫ్ డిసీజ్తో ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారంటండి ఒక సిటీలో, ఏదో ఎక్స్ అనే ఒక సిటీలో. ఓకే, రైట్. అయితే దానికి సంబంధించిన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? The city municipal authority should take immediate steps to carry out extensive fumigation. Okay, fumigation in ward X. Do you know fumigation? Fumigation is a process of spraying some smoke. జనరల్గా పాములు పట్టడానికి పొలాల్లో, ఈవెన్ మన ఊర్లలో కూడా వేస్తుంటారు కదండి. ఒక పొగ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది ఒక వెహికల్, దానిలో చాలా దట్టమైన పొగ వస్తుంది. ఓకే, అలాంటి ఆ ప్రాసెస్ని ఫమిగేషన్ అంటారండి. ఓకే,
వాటి వల్ల ఏం పెద్ద యూజ్ ఉండదని చాలామంది అనుకుంటాము కానీ అది చాలా వరకు చాలా ఎక్స్టెంట్ వరకు ఈ కొన్ని స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్ని బాగా అరికడుతుందండి. ఓకే, ఏమంటే మనం వాటర్ స్టోరేజెస్ ఎక్కడంటే అక్కడ నిల్వలు పెట్టేసి దోమలు వాళ్ళు చంపే కొద్దీ పుట్టుకొని వచ్చేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఒకవేళ బాగా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ ఫమిగేషన్ కనుక చేస్తే ఒక 3-4 వారాల లోపల ఆల్మోస్ట్ దోమలు కనపడవండి ఆ ఏరియాలో. ఓకే, చూశాను నేను ఇట్లాంటివి కొన్ని చోట్ల చూసా కూడా డైరెక్ట్గా. రైట్, అయితే ఇది చెయ్యాలంట. యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రాసెస్ అండి. ఇది లేదంటే ప్రతి ఊర్లో దేశమంతా ఇదే ప్రాసెస్ ఎందుకు చేస్తుందండి? ఊరికే చేయరు కదా. తర్వాత the people in this area in the area should be advised to take steps to avoid mosquito bites. దోమలు ఉన్నాయండి, దోమలు మీకు కుట్టకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఏంటవి? కాస్త ఈవినింగ్ నుంచి లెంతీ క్లోత్స్ వేసుకొని తిరగడం. లక్కీగా మనకు దోమలు కూడా ఎప్పుడు ఎక్కువగా వస్తాయంటే చలికాలంలో వస్తాయి. సో చలికాలంలో మనం మన కంఫర్ట్ కోసమైనా కాస్త మందమైనవి ఫుల్గా ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది, చలి అనిపించదు. 1. 2 మస్కిటో నెట్స్ వాడడము. ఈవినింగ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి మస్కిటో బ్యాట్స్ అవి ఇవి చేసుకొని, మస్కిటో రెపలెంట్స్ వస్తున్నాయండి ఈ మధ్య, గుడ్ నైట్ ఇవన్నీ ఉన్నాయి కానీ అది యాక్చువల్గా అంత హెల్తీ కాదు. ఓకే, స్ప్రే కానీ చాలామంది హిట్ కొట్టి తలుపులు వేసేసుకుంటారు, అది చాలా డేంజరస్ అండి. ఇది ఇక్కడ క్వశ్చన్లో లేదు, నేను నా పర్సనల్గా చెప్తున్నాను. ఓకే, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ఎప్పుడైతే ఆ హిట్ కొట్టినా ఆల్అవుట్ పెట్టినా తలుపులు కిటికీలు అనేవి తెరిచి మీరు కాసేపు బయట ఉండాలి. దే ఆర్ సజెస్టెడ్. ఓకే, ద కంపెనీస్ దాని మీద సజెషన్స్లో ఇస్తుంది కూడా, క్లియర్గా మెన్షన్ చేస్తుంది. తలుపులు వేసుకోమని ఎవరు చెప్పరు అట్లా, అది చాలా తప్పండి. అలా చేసేవాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఈ విషయాన్ని. రైట్, లేదండి మేము అట్లా చేయలేము అన్నప్పుడు దయచేసి మీరు అట్లాంటివి వాడకండి. చక్కగా ఒడియూసేదట కర్పూరం అంటించుకోండి, దానికి కూడా దోమలు రావు. ఓకే, ఫైన్. తర్వాత మస్కిటో నెట్స్ బెస్ట్ ఆప్షన్ అండి. స్టెప్స్ టు అవాయిడ్ మస్కిటో బైట్స్ ఏంటంటే దోమతెరలు, నెట్స్ చాలా బెస్ట్ ప్రాక్టీస్. కిటికీలకు కూడా నెట్స్ వేసి పడేసి ఊరికే కిటికీ తెరుచుకుంటే అయిపోయి, నెట్లోంచి దోమలు రాలేవు కదా. రైట్, ఫైన్. అయితే ఇది కూడా 100 out of 100% బెస్ట్ అడ్వైస్ ఉన్న సిచ్యువేషన్కి. ఏంటి ఆ సిచ్యువేషన్? ఫ్యాటల్ మలేరియా వచ్చింది, అది స్ప్రెడ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన దోమలు కానీ ఏవి మనకు కుట్టకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకే, రైట్. సో బోత్ కదండి ఇక్కడ ఆప్షన్ బోత్, అదిగోండి బోత్, ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సివియర్ డ్రాట్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ సెట్ ఇన్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. డూ యు నో డ్రాట్? కరువు అండి. ఓకే, వాటర్ లేకపోవడము, వర్షాలు పడకపోవడము అలాంటిది. ఓకే, దానికి సంబంధించిన కోర్స్ ఆఫ్ యాక్షన్ చూద్దామండి. రైట్, గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు దోస్ అఫెక్టెడ్. ఓకే, అక్కడ కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఓకే ఇవ్వాలి అంటున్నారు. ఓకే, రైట్, మంచి విషయమే, పర్లేదు. తర్వాత ఫుడ్, వాటర్ అండ్ ఫుడర్ షుడ్ బి. ఫుడర్ అంటే తెలుసా అండి? ఇది జంతువులకు పెట్టే ఫుడ్ని ఫుడ్డర్ అంటారు. ఓకే, తర్వాత షుడ్ ఇమీడియట్లీ బి సెంట్ టు ఆల్ దోస్ ఏరియాస్ టు సేవ్ ద పీపుల్ అండ్ క్యాటిల్. రైట్, ఇదిగోండి క్యాటిల్కి సంబంధించినది ఫుడ్డర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేది, ఇమీడియట్ రిలీఫ్. ఓకే, ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చేది. ఫుడ్డరు, షెల్టర్ లేదా వాటర్ ఇలాంటివి మనం పంపిస్తే కరువు, ఫుడ్ లేదు, వాటర్ లేదు అనే సమస్య నుంచి వాళ్ళు ప్రస్తుతం బయటకు వస్తారు. తర్వాత కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే ఫ్యూచర్లో కొంచెం ఇంకా పంటలు అవన్నీ వేసి, ఎరువులు వేసి, అవన్నీ వేసి వర్షాలు పడక చెడిపోయింటాయి కదండి. సో నెక్స్ట్ పంటకు వాళ్ళు ఏదన్నా లేదా నెక్స్ట్ చేసుకోవాల్సిన పనికి వాళ్ళకి ఏదన్నా కాస్త హెల్ప్ అవుతుంది. సో 2 ఖచ్చితంగా చేయాల్సిందేనండి. బోత్ ఆర్ రైట్ సూటబుల్ ఆప్షన్స్. ఓకే, రైట్. సో మళ్ళీ బోత్ మన ఆన్సర్ ఏంటి? అన్నీ ఇవే వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. Since its launching in 1981, Vaidut has so far accumulated losses amounting to 153 crores. అసలు వాయుదూత్ అంటే ఏంటి అనేది కూడా మనకు ప్రస్తుతానికి క్లారిటీ లేదు. సో అక్యుములేటెడ్ లాసెస్ అంటే మేబీ ఇట్స్ ఎ కంపెనీ ఆఫ్ సమ్ ఏవియేషన్ కంపెనీ అని అనుకుంటున్నానండి నేను. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారంట? 1981లో లాంచ్ చేశారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాసెస్లోనే ఉందంట ఇది. ఓకే, has so far accumulated losses amounting to 150 crores. ఓకే, ఇప్పుడు దాకా ఇంత లాస్ వచ్చింది. తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్. Vaidut should be directed to reduce wasteful expenditure, right, and to increase passenger fare.
అండ్ టు ఇంక్రీజ్ ప్యాసింజర్ ఫేర్. చాలా ఎక్కువగా చేయాలని చెప్పలేదుగా, కాస్త ఇంక్రీజ్ చేయొచ్చు, కాస్త ఇంక్రీజ్ అయితే చేయొచ్చు ఒకవేళ అది చాలా చీప్ ప్రైజెస్లో ఉండింటే. సో దీంట్లో నెగిటివ్ వెతికే కన్నా పాజిటివ్ పాయింట్ ఉంది. సో ఓకే, ఫైన్, వెరీ గుడ్, ప్రస్తుతానికి ఫైన్ అది. An amount of about 300 crores should be provided to Vaidut to make the airliner. ఓహో, ఎయిర్లైన్స్ కంపెనీ అయితే ఇది, అదే అనుకున్నాగా ఏవియేషన్ కంపెనీ అని, రైట్. ఎకనామికలీ వయబుల్. ఆల్రెడీ లాసెస్లో ఉంటే దానిలో మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎవడు పెడతాడండి? ఓకే, అది సెటప్ చేసింది కూడా ఇప్పట్లో కాదు కదా, 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం సెటప్ చేశారు. ఇప్పుడు దానికి ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల ఏమొస్తుంది? దట్టు అక్యుములేటెడ్ లాసెస్ డ్యూ టు లాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కానీ, నాట్ హ్యావింగ్ క్యాపిటల్ అని కానీ అలాంటివి చెప్పలేదుగా. క్యాపిటల్ అవసరం అని చెప్పింటే నువ్వు క్యాపిటల్ గురించి మాట్లాడాలా. ఓకే, ఒక సినిమా ఉంటుంది చూడండి, దాంట్లో బ్రహ్మానందం ఏదైనా చెప్తే నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది ఇది కానీ చెప్తే. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్ వన్. ఓకే, రైట్. మూసేసి కాస్త సంస్కారం అని చెప్పాలన్నమాట. సో సంస్కారం ఎక్కడుంది? ఇక్కడ ఉంది, పైదాన్లో ఉంది. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ చేయకుండా కాస్త ప్యాసింజర్ ఫేర్ని పెంచితే we can regain. Okay, the company will regain, Vaidut will regain. First option అండి. చూడండి, exporters in the capital are alleging that commercial banks are violating a Reserve Bank of India directive to operate a post shipment export credit denominated in foreign currency at international rates from January this year. పోస్ట్ షిప్మెంట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ డినామినేషన్స్ అంటే షిప్మెంట్, ఇప్పుడు జనరల్గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పెద్ద పెద్ద పార్సల్స్ వెళ్తాయి చూడండి, ఆ పెద్ద పెద్ద పార్సల్స్ని జనరల్గా షిప్మెంట్స్ అని అంటామండి. అది కూడా ఎక్స్పోర్ట్ క్రెడిట్ డినామినేషన్స్ అంటే ఏంటంటే కొన్నిసార్లు వాడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి సరుకు పంపించేటప్పుడే నాకు డబ్బులు అంటే అవతల కంట్రీ వాడు, అదర్ కంట్రీ వాడు పంపిస్తాడండి? పంపించడు. మరి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే, ఎక్స్పోర్ట్ చేసేవాడు ఒకడు, ఆ ప్రోడక్ట్ ఇంకొకరిది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, సౌదీ లాంటి కంట్రీస్కి నేను కూరగాయలు పంపిస్తున్నా, నేనెవరు? ఎక్స్పోర్టర్ని. ఓకే, నేను పండిస్తానండి కూరగాయలు? నేను పండించాను. నేను రైతుల దగ్గర నుంచి తీసుకొని పండిస్తాను. రైతులకు నీ సరుకు పోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు, అప్పుడు నేను నీకు ఇస్తాను అంటే ఒప్పుకుంటావా? వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్చేంజ్ జరగడంలో నేను అక్కడి ట్యాక్స్ కట్టాలి కదండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇక్కడ నుంచి అక్కడికి నా సరుకు దింపినందుకు వాళ్లకు నేను కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలి. అది నేను కట్టాలి, వాళ్ళు కట్టరు. ఓకే, నా ప్రోడక్ట్ కదా వెళ్ళింది, సో నా అవసరం, నేను కట్టాలి అంటే నేను నా రూపీస్ నేను అక్కడ ఇవ్వలేను, అక్కడ కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అమౌంట్ ఇవ్వాలి. సో ఇలాంటివి ఒక 5-6 ప్రాసెస్లు ఉంటాయండి చేసుకోవాల్సినవి. వాటికి యాక్చువల్గా బ్యాంక్స్ బాగా సహకరిస్తాయండి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఆ బ్యాంక్లో వాళ్ళకు ఆ గవర్నమెంట్ కట్టాలి అంటే, నువ్వు ఆ గవర్నమెంట్కి ఏం కట్టదురా నాన్న, ఇక్కడ గట్టు, ఇక్కడ నుంచి మా బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్ ఉంది అక్కడ, వాళ్ళకి చెప్పి నేను వాళ్ళతో అక్కడికి గవర్నమెంట్ కట్టిస్తాను. కస్టమ్స్ కూడా దాదాపుగా బ్యాంక్స్లోనే అయిపోతున్నాయండి. ఈవెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకు బ్యాంక్స్లో జరిగిపోతా ఉంది ఈ మధ్య. ఎప్పుడన్నా మీరు బ్యాంక్స్లో ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటివన్నీ బ్యాంక్స్ చేయాలి. ఇందులో వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఒక బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ ఏదో చెయ్యట్లేదని అలెగింగ్ అండి, అంటే ఆరోపణ. అది ఖచ్చితంగా జరుగుతుందో లేదో కూడా తెలియదు మనకు. ఓకే, అలాంటి ఒక ఆరోపణ చేశారు ఎక్స్పోర్టర్స్, లేదా అలాంటి విషయంలో ఏదన్నా ఒక చిన్న డిలే కానీ సతాయింపు చేస్తే కూడా ఆరోపిస్తారండి. ఓకే, మనకు అంబుడ్స్మన్ అని ఒకటి ఉంది, బ్యాంక్ వాళ్ళ జీవితాలతో ఆడుకోవచ్చు అంబుడ్స్మన్కి వెళ్తే. ఓకే, అలాంటి విషయంలో ఒక అలిగేషన్ ఇన్ ద సెన్స్ ఒక డిస్ప్యూట్. అలెగింగ్ మీన్స్ ఆరోపించడం. అలెగింగ్ చేసినంత మాత్రాన వెంటనే వాళ్ళ మీద బ్యాంక్ మూసేయండి, సీల్ వేసేయండి, లేదా బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, అలాంటి డెసిషన్స్ మనం తీసుకోకూడదండి. ఓకే, అలాంటి చట్టాలు కూడా కొన్ని ఉన్నాయి మన దేశంలో, మనకు అది దరిద్రం కూడా ఉంది. ఫైన్, వాట్ ఎవర్. అయితే అట్ ఇంటర్నేషనల్ రేట్స్ ఇదేంటిది ఇలా ఇవ్వాలి అనేది ఒక రిజర్వ్ బ్యాంక్ డైరెక్టివ్ మీన్స్ ఆదేశం. ఓకే, ఆదేశాన్ని పాటించడం లేదు అని వీళ్ళు బ్యాంక్ మీద ఆరోపించారు. ఇది జరిగింది, ఇది స్టేట్మెంట్. అయితే దానికి సంబంధించిన కోర్స్ ఆఫ్ యాక్షన్, ది ఆఫీసర్స్ కన్సర్న్డ్ ఇన్ ద కమర్షియల్ బ్యాంక్ టు బి సస్పెండెడ్. ఇందాక ఇలాంటి ఆవేశభరితమైన డెసిషన్స్ మనం తీసుకోకూడదు. ఓకే, దాని మీద ఫస్ట్ విచారణ జరగాలండి, అది ఎంతవరకు వాస్తవం. చెయ్యలేదు, సరే ఎందుకు చేయలేదు? ఈజ్ దేర్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లం?
Is there any issue? Is there any restriction to be done officially? ఓకే, ఏదన్నా రెస్ట్రిక్షన్ కానీ ఏదన్నా జరుగుతుంటాయి కదండి, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, అది తెలుసుకోకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయండి వాడిని అని చేయకూడదు అట్లా. ఓకే, దట్ ఈస్ నాట్ రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ అది ప్రూవ్ అయిందని కూడా కాదు, జస్ట్ అలిగేషన్, ఇది అలిగేషన్ విని సస్పెండ్ చేస్తావా ఏంటి, చేయకూడదు. ఓకే, ద ఆర్బీఐ షుడ్ బి ఆస్క్డ్ టు స్టాప్ గివింగ్ సచ్ డైరెక్ట్. ఓహో, మీరు అలాంటి నిబంధనలు పెట్టారా, అయితే ఇప్పటి నుంచి అలాంటి నిబంధనలు పెట్టకండి అంట. పెట్టకుండా ఉంటారండి. ఆర్బీఐ ఉన్నదే టు కంట్రోల్ బ్యాంక్స్. డూ యూ నో ఆర్బీఐ ఇస్ ద మదర్ ఆఫ్ బ్యాంక్స్ అని అంటారండి. ఓకే, ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. ఇది పబ్లిక్తో డైరెక్ట్ రిలేషన్తో ఉండదండి. ఆర్బీఐ ఎంతసేపు ఉన్నా బ్యాంక్స్ వర్క్ చేస్తుంది, బ్యాంక్స్తో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. బ్యాంక్స్ పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేస్తాయి. ఓకే, మన ఇంట్రెస్ట్ రేట్లు కానీ, రెపో రేట్ అంటే బ్యాంక్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఉండే ట్రాన్సాక్షన్స్కి కానీ ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేసే హక్కు ఆర్బీఐకి మాత్రమే ఉంది. ఓకే, కొన్ని డిపార్ట్మెంట్స్కి లోన్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, తక్కువ ప్రొవైడ్ చేయాలనే స్కేల్స్, మానిటరీ పాలసీ అంటారు దాన్ని, ఆ మానిటరీ పాలసీ కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటుందండి. ఓకే, రైట్. అయితే దీని ప్రకారము 2 నాట్ క్వాలిఫైడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అని చెప్పాను కదా. సో దాని ప్రకారం మన ఆప్షన్ ఏంటండి, డి మన ఆప్షన్. ఓకే, నైదర్ అండి. ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డై ఎవ్రీ ఇయర్ డ్యూ టు డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్ డ్యూరింగ్ ద సమ్మర్. ఓకే, ఇది మామూలుగానే జరుగుతూ ఉంది. రైట్. ఓకే, చాలామంది చనిపోయారంట అండి పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల. అది కూడా ఎప్పుడు, ఏ కాలంలో, సమ్మర్స్లో. ఈవెన్ రైనీ సీజన్స్లో కూడా పొల్యూటెడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో అంటే వాటర్ తక్కువ ఉంటుంది, తప్పక మనము పొల్యూటెడ్ వాటర్ తాగుతాం. రైనీ సీజన్స్లో కూడా పొల్యూటెడ్ వాటర్ తాగాల్సి వస్తుందండి, ఎందుకంటే పైపులు లీకేజ్ అయిపోతుంటాయి, బురద వెళ్ళిపోతుంటాయి, డ్రైనేజ్ పైపులు స్ప్లిట్ అవుతుంటాయి, అవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల. హౌఎవర్ పొల్యూటెడ్ వాటర్ వల్ల చనిపోయారు, అయ్యో పాపం. తర్వాత ద గవర్నమెంట్ షుడ్ మేక్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్ టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. ప్రభుత్వం మంచినీళ్ళు మాత్రమే అందేలాగా, పొల్యూటెడ్ వాటర్ కాకుండా మంచినీళ్ళు పబ్లిక్కి అందేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి మరి, అందుకేగా ఉంది గవర్నమెంట్. ఎస్, పర్ఫెక్ట్. తర్వాత ద పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్. రైట్. నీళ్ళు తాగేటప్పుడు మీరు కూడా నాన్న కొంచెం చూసుకొని తాగండి అయ్యా, అది ప్యూరా కాదా, పొల్యూషన్ ఉందా. కొన్ని చోట్ల ఈవెన్ టీ షాప్స్లో అక్కడిక్కడ కూడా వాడు ఏదో జగ్గు పెట్టేసి ఉంటాడు, జగ్గు ఓపెన్ చేసి చూడరు అనమాట, జగ్గు తీసుకున్నామా ఎత్తినామా. ఓకే, తప్పండి అది, జగ్గు చూసుకోండి. ఓకే, యాక్సెప్ట్, ప్రతిసారి బాటిల్ కొనాలి అవసరం లేదు, వీ కెన్ నాట్ బి అఫోర్డెడ్, రైట్. అంత అఫోర్డబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొనాలి, వాటర్ వాడు పెట్టినవి బాగున్నాయి అనుకోండి, చూసుకొని జాగ్రత్తగా వాడు ఎట్లాంటి క్యాన్లలో పెడుతున్నాడు అవన్నీ చూసుకొని తాగండి. డౌట్ ఉంది లేదా బాలేవు, అప్పుడు కొనుక్కొని తాగండి. ఓకే, యూ పర్చేజ్. ఈవెన్ ఆ బాటిల్ కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, అవి మంచి రెప్యుటేటెడ్ కంపెనీ బాటిల్స్ అయితేనే తాగండి, లైక్ టాటా కానీ బిస్లరీ కానీ. ఓకే, ఈ 2 పేర్లు మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే ఆ 2 ఇండియన్ కంపెనీస్ అండి, ఫారిన్ కంపెనీస్ కాదు. ఓకే, నేను కూడా ఫారిన్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, అవి నేను వాడనండి. నేను స్వయంగా నేనైతే వాడను, కాసేపు ఆపుకుంటా నీళ్ళు తాగేది. కానీ టాటా కానీ బిస్లరీ కానీ కనపడితేనే తాగుతాను. ఓకే, సో ద పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్ ఈజ్ బెస్ట్ థింగ్. ఈవెన్ మనం కూడా రెగ్యులర్ లైఫ్లో నేర్చుకోవాల్సింది. ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ జాగ్రత్త తీసుకోరండి. ఓకే, ఆరో వాటర్ తాగుతుంటారు, ఆరో మంచిది కాదండి అసలు. ఇంట్లో ఆరో ప్లాంట్లు పెట్టుకుంటారు, చాలా మంచిది కాదండి, చాలా డేంజరస్, మోకాళ్ళు పోతాయి. తర్వాత వాట్ ఈస్ ద ఆప్షన్, అగైన్ బోత్. దట్టు క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా, వెరీ సింపుల్ క్వశ్చన్, very simple question. Next one, most of these who study in premier engineering colleges in India migrate to developed nations for better prospects in their professional pursuits. ఇది వాస్తవంగా జరుగుతూనే ఉంటుంది కూడా, దాన్ని ఏం ఆపలేమండి. ఎందుకు ఆపలేము అంటే, ఏమన్నా దాని గురించి మాట్లాడినాడా? లెట్ us see. ఫస్ట్ దీని మీనింగ్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ దోస్ హూ స్టడీ ఇన్ ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్, గొప్ప ఇంజనీరింగ్ లైక్ ఐఐటీస్. ఓకే, ఉన్నాయిగా మనకు ఐఐటీస్, అదే గొప్ప ఇంజనీరింగ్ కాలేజెస్ అండి ఇండియాలో. వాళ్ళు ఏమవుతున్నారంట, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారంట. డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు ఇమీడియట్గా గుర్తొచ్చేవి యూకే, యుఎస్ అండి. కానీ ఇఫ్ యూ గో ఫర్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 5 డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే అసలు ఆ 2 ఉండవండి. ఓకే, స్వీడన్ ఉంటుంది, ఆస్ట్రియా ఉంటుంది, ఫిన్లాండ్ ఉంటుంది, అవి ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అండి. ఓకే, సింగపూర్ ఉంటుంది ఖచ్చితంగా.
రైట్. అయితే ఇంకా దానికి ఉన్న ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దేశాలు చిన్న దేశాలండి కొంచెం. స్వీడన్ కాస్త పెద్దదే, అర్జెంటీనా కాదు, ఆస్ట్రియా కానీ, ఫ్రాన్స్ కూడా చాలా మంచి దేశం అండి, చాలా డెవలప్డ్ కంట్రీ. ఓకే, తర్వాత ఇది మన దేశంలో చాలా వరకు జరుగుతున్న ఇబ్బంది. దీనికి ఏం చెయ్యాలి? ఆల్ స్టూడెంట్స్ జాయినింగ్ దీస్ కాలేజెస్ షుడ్ బి ఆస్క్డ్ టు సైన్ ఎ బాండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు ద ఎఫెక్ట్ దట్ దే విల్ రిమైన్ ఇన్ ఇండియా అట్లీస్ట్ ఫర్ 10 years ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మన ఇండియాలో అయితే జరగదండి, మన రియలిస్టిక్ లింక్ కూడా ఉండాలి కదా, జరగదు. దట్టు వెళ్తున్నారనే చెప్పాడు. వెళ్ళాలనుకుంటున్నారు అంటే మనం బాండ్ రాపిద్దాం, అది రాపిద్దామని ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావచ్చు. ఇది ఎవరో వెళ్తున్నారు అంటే దానికి ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పులు తీసుకురావాలనేది కుదిరే పని కాదు. దట్టు భారతదేశం లాంటి కంట్రీస్లో అస్సలు కుదరదు. ఎందుకంటే ఏం మాట్లాడినా స్వేచ్ఛ అంటారనమాట. ఐ హ్యావ్ స్వేచ్ఛ, ఆర్టికల్ 21, ఓకే, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. రైట్. ఒక వ్యక్తి ఉన్నాడండి, నాకు తెలిసిన వ్యక్తి, అతని పేరు సుత్తి మహేష్. ఓకే, సుత్తి మహేష్ మీకు కూడా తెలిసే ఉంటుంది. రైట్. అతను ఊరికే మాట్లాడుతున్నాడు అనమాట అందరి గురించి. హీ సేస్ హీ బిలాంగ్స్ టు film industry, he was a critic, he is a journalist, something he says, whatever. ఓకే, ఎవరన్నా బాగా పాపులర్ అయిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఓకే ఏదో టైంపాస్ చేస్తుంటాడు అనమాట. మావాడే మాకు బాగా తెలిసిన, బాగా పరిచయమైన వ్యక్తి. రైట్. తర్వాత నెక్స్ట్ వన్ ఏమంటున్నాడంటే, సో స్వేచ్ఛ అనే పాయింట్ పట్టుకొని మనం అసలు దీన్ని మాట్లాడలేము. ఎందుకంటే రాజ్యాంగంలో కల్పించబడింది. దట్టు దే హ్యావ్ ఆల్ రైట్స్ వేర్ దే వర్క్. ఓకే, ఎక్కడ పనిచేయాలి, ఎలా పనిచేయాలి కూడా మనమే డిసైడ్ చేస్తే, కమ్యూనిస్ట్ కంట్రీ కాదు కదా మంది, సో అది కుదరదు. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్, ఈవెన్ నవేడేస్ ఐ హ్యావ్ సీన్ సమ్ పొలిటీషియన్స్ హూ టాక్ అబౌట్ సమ్ రిలీజియస్ బిలీఫ్స్. ఓకే, కొంతమంది ఆధ్యాత్మిక నమ్మకాలు ఉంటాయి కొంతమందికి, వాటిని కూడా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారండి. అది కూడా తప్పండి, చాలా తప్పు. ఏమంటే పొలిటీషియన్ మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉంది, కానీ మరి కొంతమంది ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదో ఏమో నాకు తెలియదు. ఓకే, సో ఒక రథం కాలిపోతే ఏమైంది, కాలిపోతే కాలిపోయిందిలే అని మాట్లాడుతారు అనమాట కొంతమంది. అట్లాంటివన్నీ చెప్తున్నా కదండి, గట్టిగా మాట్లాడి తప్పు చూపిస్తే స్వేచ్ఛ అంటారు. ఇది కూడా తప్పే నిజం చెప్పాలంటే, బికాస్ గవర్నమెంట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఇప్పుడు వాడిచ్చే ఫీజు ఎంత ఉంటుందండి? ఒక్క ప్రొఫెసర్ సంవత్సర జీతం అంత ఉంటుంది వాడిచ్చే కంప్లీట్ ఫీజు. ఓకే, మరి ఎంతమంది ప్రొఫెసర్లు వస్తారు వాడికి కాలేజీలో? కనీసం అంటే 15 మంది ప్రొఫెసర్ల క్లాసులు ఉంటాడు. 15 మంది ప్రొఫెసర్లు. నువ్వు ఒక ప్రొఫెసర్ జీతం ఇచ్చి మిగతా 15 మంది జీతం ఇవ్వాలి కదా. సో అండ్ వాళ్ళకి పెట్టే ఎగ్జామ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, ఆ లైబ్రరీ కానీ, ఆ బుక్స్ కానీ, వాటన్నిటి కాస్ట్ వాళ్ళు ఇవ్వలేరండి. ఫీజు కాస్త ఎక్కువ అంటారు కానీ ఎక్కువేం కాదు, అది చాలా తక్కువ. రైట్. తర్వాత సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఆల్ దోస్ స్టూడెంట్స్ హూ డిజైర్ టు సెటిల్ ఇన్ డెవలప్డ్ నేషన్ షుడ్ బి ఆస్క్డ్ టు పే ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ సబ్సిడైజ్డ్. నాకు బాగా నచ్చింది ఈ పాయింట్. ఓకే, నాకు బాగా నచ్చింది ఈ పాయింట్. స్టూడెంట్స్ ఎవరైతే వేరే దేశాలకు వెళ్ళి నేను ఆడబతుకుంటా ఆడదింటా అంటే, సరే నేను పెట్టిన డబ్బులన్నీ కట్టేసిపో అని చెప్పాలి. ఈవెన్ వాడు ఎన్నాళ్ళు ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకున్నాడో ఆక్సిజన్ కూడా డబ్బులు కట్టించాలి నన్ను అడిగితే. రైట్. ఐ యాక్సెప్ట్ దిస్. అండ్ జనరలీ ఇలాంటివి పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించింది కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు వెళ్ళదు ఇది. ఓకే, ఫారిన్ పాలసీ కిందకి వెళ్ళిపోతుంది, ఫారిన్ పాలసీ. సో గవర్నమెంట్ ఇలాంటివి అయితే సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉండొచ్చు, ఏం తప్పలేదు. సంవత్సరానికి ఒకసారి ఎలాగో మారుస్తూనే ఉంది కాబట్టి. ఓకే, ఈవెన్ చూడండి మన వైపుగా అంత దీని గురించి చర్చ రాదు, కానీ అమెరికా ఒక ప్రెసిడెంట్ వచ్చేసి H1B1 వీసాలు ఊకే ఇచ్చినాడు, ఇంకోటి వచ్చి లేదు రిస్ట్రిక్ట్ అన్నాడు, ఇంకోటి వచ్చి అసలు ఇయ్యని అంటున్నాడు ఇప్పుడు. ఓకే, ఫారిన్ పాలసీస్ ఊరికే మార్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, రోజుకోసారి. సో ఫారిన్ పాలసీ బేస్ మీద ఇది మార్చుకునే ఛాన్స్ బాగా హెల్దీగా ఉంది. సో ఐ యాక్సెప్ట్స్. ఓకే, నా పర్సనల్ ఫీలింగ్ చెప్పట్లేదండి, ఒరిజినల్గా ఆన్సర్ కూడా ఇదే అని చెప్తున్నా. ఓకే, సెకండ్ వన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దెర్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, అంటే అర్థం పర్థం లేని ఇంక్రీజ్ ఇన్ మైగ్రేషన్ ఆఫ్ విలేజర్స్ టు అర్బన్ ఏరియాస్. విలేజ్ నుంచి సిటీస్కి వెళ్ళిపోతున్నారంట అర్థం లేకుండా. ఎందుకు వెళ్తున్నారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితుల్లో
వెళ్ళిపోతున్నారు విలేజర్స్. ఎందుకు ఏమైనా కారణం చెప్పడం? ఏరియాస్ యాజ్ రిపీటెడ్ క్రాప్ ఫెయిల్యూర్ హ్యాస్ పుట్, రిపీటెడ్గా క్రాప్ ఫెయిల్యూర్ జరిగిందంట. పుట్ దెమ్ ఇంటూ ప్రికారియస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. ప్రికారియస్ అంటే ప్రమాదకరమైన, మోస్ట్ డేంజరస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లోకి తీసుకెళ్ళిందంట వాళ్ళు. అంటే విపరీతమైన అప్పుల్లోకి వెళ్ళిపోయారు, లేదా ఆర్థిక వనరులు లేకుండా అయిపోయారు. ఓకే, దానివల్ల వాళ్ళు విలేజ్లు వదిలిపెట్టేసి అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు. ఓకే రైట్. దీని గురించి సినిమా కూడా ఉంది కదా, చిరంజీవి తీశాడు ఒకటి. ఓకే, తర్వాత చిరంజీవి, మహేష్ బాబు ఆలాపుగా ఈ కాన్సెప్ట్ మీద రీసెంట్ సినిమాలు ఉన్నాయి. తర్వాత ద విలేజెస్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ దేర్ విలేజ్ విచ్ విల్ మేక్ దెమ్ స్టే పుట్. ఓకే, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి ఏదైనా. అందుకే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి విలేజెస్ సైడ్లోనే ఓపెన్ చేయాలి అనేది ఒక గట్టి ప్రతిపాదన అండి. చాలామంది ఏమంటారు, సమాజ సంఘ సంస్కర్తలు అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేసే గొప్ప విషయం ఏంటంటే, చాలామంది ఎకనమిస్టులు కూడా సజెస్ట్ చేసే విషయం ఏంటంటే, చాలా వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో విలేజెస్ని ఇన్వాల్వ్ చేయాలి అని. ఓకే, సో ఇది చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ అండి. తర్వాత ద మైగ్రేటెడ్ విలేజెస్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ జాబ్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ టు హెల్ప్ దెమ్ టు సర్వైవ్. వాళ్ళు వెళ్ళారు, ఊరికే వెళ్ళారండి, ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇబ్బందులతోనే వెళ్ళారు. మరి అంత మాత్రం ఆల్టర్నేటివ్ చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటారా? అక్కడ పోయి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అదేదో వాళ్ళ ఊర్లోనే ఉంటారు కదా, కనీసం ఊరన్నా తెలిసిన ఊరు. ఓకే, సో జాబ్ చూసుకోకుండా పోరండి వెళ్ళేవాళ్ళు. జాబ్ చూసుకోకుండా అంత బ్లైండ్గా ఏం వెళ్ళరు. వెళ్ళినా సిటీస్కి అంత ఏమంటారు, వాళ్ళకి నమ్మకం ఉండదు సిటీస్లో ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ ఒకసారి ముందే చూసుకొని వచ్చి వెళ్తారండి. ఓకే, సో దట్టు ఇది అంత లింక్డ్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ, స్టేట్మెంట్కి లింక్డ్గా లేదు, ఇది కాస్త దూరంగా ఉంది. సో దిస్ ఈజ్ నాట్ వేయబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఓన్లీ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ యాజ్ స్టేటెడ్ ఇన్ ద రీసెంట్ సెన్సస్ రిపోర్ట్ ద ఫీమేల్ టు మేల్ రేషియో ఈజ్ అలార్మింగ్లీ లో. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇక్కడ ఫీమేల్ టు మేల్ రేషియో ఉంది కదండి, ఫీమేల్ టు మేల్ రేషియో అలా మనం జనరల్గా కూడా చాలా సందర్భాల్లో విని ఉంటాం, న్యూస్ పేపర్లో చూసి ఉంటాం, చాలామంది మాట్లాడడం కూడా విన్నాము. మన భారతదేశంలో మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ చాలా తక్కువ ఉన్నారండి. ఓకే, ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ దర్ ఆర్ ఓన్లీ 966, 960, 940 ఫీమేల్స్ అని చెప్పేసి మనం విన్నాం కదా. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్లో మ్యారేజెస్కి వాటికి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో అందుకే రీసెంట్గా ఒక ఆస్ట్రేలియా మ్యాచ్లో చూశాడు కదండి, ఒకడు అమ్మాయిలు తక్కువ ఉన్నాడని పాపం ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయినే పెళ్లి చేసేసుకున్నాడు. వాళ్ళంతా దేశానికి సేవ చేస్తున్నారండి వాస్తవానికి. ఓకే, అట్లా మీరు కూడా ఏమన్నా అలాంటి ఆలోచనలు ఉంటే ఆస్ట్రేలియా కన్నా రష్యా చాలా బెటర్ అండి. ఎందుకంటే అక్కడ ఈ సిచ్యువేషన్ రివర్స్లో ఉందండి, ఇదే సిచ్యువేషను రివర్స్లో ఉంది అక్కడ. ఓకే, సో ట్రై ఫర్ దాట్. ఫైన్, దట్ ఆల్సో డెవలప్స్ గ్లోబలైజేషన్. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించిన కోర్స్ ఆఫ్ యాక్షన్ అండి. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ద గవర్నమెంట్ షుడ్ కండక్ట్ అనదర్ సెన్సస్ టు వెరిఫై ద రిజల్ట్. ఓహో, తేడా వచ్చింది కదా, సెన్సస్ మళ్ళీ కండక్ట్ చేద్దాము అంటున్నాడు. అలాంటి జోకులు ఇప్పుడు నేను జోక్ వేసానండి, వీడు మళ్ళీ ఇంకో జోక్ వేసాడు. ఓకే, సో అలాంటి జోకుల్ని మీరు పెద్ద సీరియస్గా తీసుకోవద్దండి. రైట్, నేను వేసేవి తీసుకోండి. రైట్, తర్వాత నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ ఇష్యూ ఆర్డర్స్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ టు ఎంకరేజ్ పీపుల్ టు ఇంప్రూవ్ ద రేషియో. రైట్, శిశు సంక్షేమ they would say that there is a child and women welfare department. Okay, and also there are some girl child welfare departments. సో అలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనకు ఇవి ఉన్నాయి చూడండి, మనకు స్పెసిఫిక్గా అంగన్వాడీ స్కూల్స్లో అక్కడ ఇక్కడ అలాంటి చోట జనరల్గా చాలామంది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఈ విషయాలు తెలియదేమో కానీ అంగన్వాడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే ఆ స్కూల్ కానీ ఆ స్కూల్ స్టాఫ్ కానీ వాళ్ళు లో ఎడ్యుకేటెడ్ పీపుల్కి కానీ లేదా నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా అంతగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళకు కానీ వాళ్ళే తెలుసుకొని అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే వెళ్ళి ఓకే చిల్డ్రన్ కేర్ ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు చాలా విషయాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకు కావాల్సిన మేజర్ లైక్
ప్రాపర్ ఫుడ్ కానీ, ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే వాళ్ళకి ఎగ్ అండ్ మిల్క్ అలాంటివి ఇవ్వడం కానీ, అలాంటి ఫుడ్ కేర్ అలాంటివి కూడా వాళ్ళు గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది. ఓకే, సో అలా సంబంధిత డిపార్ట్మెంట్స్, సంబంధిత శాఖలు అని మాట్లాడచ్చు సింపుల్గా. శాఖలకు ఆదేశాలు ఇవ్వాలంట గవర్నమెంట్స్, ఏమని, ఈ రేషియో మరీ క్రిటికల్ అయిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి అని. జనరల్ కదా, జనరల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఇది టెంపరవరీ అండ్ పర్మనెంట్ కూడా, అండ్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాల్సిన విషయం కూడా, రైట్. ఇది మేల్ టు ఫీమేల్ రేషియో ఎలా అయినా ఉండని, ఇలాంటి కొన్ని ఆర్డర్స్, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, రైట్. వాట్ ఈస్ దట్? బి కదా. సో అవర్ ఆప్షన్ ఈస్ బి. నెక్స్ట్ వన్ అండి, 4 districts in state A have been experiencing severe drought for the last 3 years, resulting into exodus of people from these districts. ఓకే, చాలా కరువు వచ్చిందంట అండి, చాలా కరువు, అది కూడా లాస్ట్ 3 years నుంచి ఉందంట, 3 సంవత్సరాల నుంచి ఉన్న కరువు వల్ల. ఎక్సోడస్ మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్, అంటే పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి చనిపోవడం. ఓకే, ప్రాణత్యాగం, పెద్ద గ్రూప్లో ప్రాణాలు పోవడం, ప్రజల ప్రాణాలు పోవడం. ఈ డిస్ట్రిక్ట్స్లో అలా పెద్ద అంటే చాలామంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంట. మరి అది చాలా సివియర్ ఇష్యూనే కదా, రైట్. సో దానికి కొంచెం సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి, రైట్. ద గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ స్టార్ట్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, పనికి ఆహార పథకం. పనికి ఆహారం ప్రొవైడ్ చేస్తారు, అలాగే కొంత అమౌంట్ కూడా ఇస్తారండి దీనిలో. ఓకే, ఫుడ్ ఇస్తారు ప్లస్ అమౌంట్ కూడా ఇస్తారు. ఇన్ ద డిస్ట్రిక్ట్ టు పుట్ హాల్ట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ఘోరమైన ప్రాణహానిని అరికట్టడానికి, ఎందుకంటే కరువు కదా, ఫుడ్ వాటర్ లేకనే కదా. సో పని ఇచ్చి వాళ్ళకి ఫుడ్ వాటర్ అవి షెల్టర్ చేయడము అనే ప్రొవైడ్ చేయడము అనేది ఒక డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్. అది కూడా ఆ డిస్ట్రిక్ట్స్లోనే ఇలాంటివన్నీ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అంటున్నాడు, రైట్. ఫైన్, ఎక్సలెంట్ వన్. తర్వాత, ద గవర్నమెంట్ షుడ్ మేక్ సిన్స్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్, రైట్, డ్రింకింగ్ ఆర్ పోర్టబుల్ వాటర్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్. ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అదే కదా మేజర్ ల్యాకింగ్ ఆ ప్రాంతంలో. సో బోత్ ఆర్ ఇమీడియట్ అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆర్ యాక్టివిటీస్ టు బి డన్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా చేయవలసిన పనులు రెండు కూడా. సో బోత్ అనేది మన ఆప్షన్. ఓకే, బోత్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ of the same institutions are also invited to deliberate on reconstruction of the organization. Okay, their contribution may be beneficial to the institute. అయితే ఖచ్చితంగా అండి, if it is an organization, this term should not be professor, the term should be here is professional. Okay, professional. Okay, professionals అండి, professionals అంటే ఏ ఆర్గనైజేషన్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అనుకోండి, దానిలో ఉన్న మోస్ట్ ఎక్స్పర్ట్స్ని ప్రొఫెషనల్ అంటారు. ఓకే, మెడికల్ ఫీల్డ్ అయితే ప్రొఫెషనల్, మెడికల్ ప్రాక్టీషనర్, రైట్. మెకానిక్ అయితే మెకానిక్ ప్రొఫెషనల్ అనొచ్చు, కానీ ప్రొఫెసర్ అని ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదండి. డాక్టరేట్ డిగ్రీలు ఉన్న వాళ్ళని మాత్రమే, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 14 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్పుడు వాళ్ళు ప్రొఫెసర్ అవుతారు. అసిస్టెంట్గా వచ్చి అసోసియేట్గా మారి అసోసియేట్ నుంచి ప్రొఫెసర్ అవ్వాలి. సో ఇది టీచింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే సంబంధించిన పదం. ఇది ప్రొఫెసర్ అనేది టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది మాత్రమే. ప్రొఫెషనల్ అంటే ఎనీ ప్రొఫెషన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్గనైజేషన్ అన్నాడు, ఆర్గనైజేషన్ ఇంక్లూడ్స్ ఎనీ వన్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ బిజినెస్, నాన్ ప్రాఫిటబుల్, వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్, రైట్. ఓకే, అది టీచింగ్ డిపార్ట్మెంట్ స్పెసిఫై చేయలేదు. సో టీచింగ్ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అక్కడ ప్రొఫెషనల్ రావాలి. ఓకే, ఇది వదిలేండి, ఇంకా క్వశ్చన్ మీద వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడ ప్రొఫెసర్ కనపడ్డా, ఇదిగో ఇక్కడ ప్రొఫెసర్ కనపడింది కదా, ప్రొఫెషనల్ అనుకోండి, చాలా మంచిది, పర్ఫెక్షన్ ఉంటుంది అంతే. ఓకే, దేర్ కాంట్రిబ్యూషన్ మే బి బెనిఫిషియల్ టు ద ఇన్స్టిట్యూషన్. ఎస్, రిటైర్డ్ వాళ్ళను పిలుచుకొచ్చి మళ్ళీ వాళ్ళతో సలహాలు లేదా వాళ్ళ నుంచి మనం ఏదైనా సూచనలు సలహాలు లాంటివి తీసుకోవాలి అని చెప్తున్నాడు. అవును, అది తీసుకోవడం వల్ల చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు చాలా కాలం అక్కడ ఉండి ఉంటారు. సో దాని వాళ్ళకు లోతుపాతులు బాగా తెలుస్తాయి. చాలా మంచి ఆలోచన అండి, చాలా గొప్ప ఆలోచన. యాక్చువల్గా చాలా ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి కూడా. ఓకే, చాలా ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు కూడా ఇలాగా.
తర్వాత మేనేజ్మెంట్ మే సీక్ ఒపీనియన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ బిఫోర్ కాలింగ్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్. రిటైర్డ్ వాళ్ళని పిలవడానికి ముందు మనం ఎంప్లాయీస్తో ముందే ఒపీనియన్ తీసుకోవాలంట. ఎందుకు తీసుకోవాలండి? ఓకే, అవసరం లేదండి. ఇది అసలు నాన్ సెన్స్, నాన్ సింక్లో లేదు, సెన్స్లో కూడా లేదు. తర్వాత వదిలేయండి, ఫస్ట్ వన్ వదిలేయండి, ఇర్రిలవెంట్ కంప్లీట్గా. సెకండ్ వన్, మేనేజ్మెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఫర్ ద సిస్టమాటిక్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా. అందుకే కదా అది, రైట్? ఓన్లీ టూ. బి ఈజ్ అవర్ ఆప్షన్, బి. నెక్స్ట్ వన్ ఇక్కడ, ద సేల్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్ హ్యాస్ గాన్ డౌన్ కన్సిడరబుల్లీ కాజింగ్ గ్రేట్ కన్సర్న్ టు ద కంపెనీ. ఓకే, ఒక ప్రోడక్ట్ సేల్ బాగా తగ్గిపోయిందంట, కన్సిడరబుల్లీ గాన్ డౌన్. ఓకే, ఎందుకంటారు? చాలా కారణాలు ఉంటాయి. ఓకే, మేబీ మార్కెట్లోనే, లేదా అన్సీజనల్ కావచ్చు, మార్కెట్ పడిపోయి ఉండొచ్చు. ఓకే, లేదా ఏదన్నా రైవలరీ ప్రోడక్ట్ బాగా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. ఓకే, రైట్. సో లెట్ us see, there are here conclusions are here. The company should make a proper study of the rival products in the market. ఒక మోస్తారుగా ఎస్, కానీ అది మాత్రమే సాల్వ్ చేస్తుందంటే కుదరదండి. తర్వాత, ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ షుడ్ బి రెడ్యూస్డ్ అండ్ క్వాలిటీ బీన్ ఇంప్రూవ్డ్. నైస్, కానీ ఇది లాంగ్ రన్లో కుదరదు. లాంగ్ రన్లో నువ్వు ప్రైస్ తగ్గించేసి క్వాలిటీ పెంచి ప్రైస్ తగ్గిస్తే, క్వాలిటీ పెంచి ప్రైస్ కూడా పెంచితే ఒక రకం. ఓకే, క్వాలిటీ తగ్గించి ప్రైస్ తగ్గిస్తే ఒక రకం. క్వాలిటీ పెంచి ప్రైస్ తగ్గించాలి అంటే కుదరని పని. ఇది ఏదో షార్ట్ రన్కి, ఇమీడియట్గా అట్రాక్ట్ చేయడానికి షార్ట్ రన్కి సక్సెస్ఫుల్ పాయింట్ అండి. కొంచెం మనది మార్కెట్లోకి స్ట్రెచ్ అవుతుంది బాగా. ఓకే, తర్వాత లాంగ్ రన్లో ఇది పనికిరాదు. మళ్ళీ ఇది చూడండి, రైవల్ ప్రోడక్ట్స్ మీద అనలైజ్ చేసి ఎవరు దేనిలో స్ట్రాంగ్ ఉన్నారో దానిలో మనము, ఓకే, మన స్ట్రెంగ్త్ ఏంటి, రైవల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ రైవల్ స్ట్రెంగ్త్ని మనం టచ్ చేయగలమా లేదా అన్నీ చూసుకొని దాన్ని బట్టి వెళ్ళడం. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకప్పుడు శాంసూయి, ఓకే, ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అవి కనుమరుగు అయిపోయినాయి. టీవీలు ఓకే, టీవీ కంపెనీల గురించి మాట్లాడుతున్నా. శాంసంగ్ లేదులేండి, మొదటి నుంచి శాంసంగ్ టీవీలో లేదు. శాంసంగ్ చాలా అకాయ్, ఓకే, ఇలాంటి ప్రోడక్ట్స్ కంప్లీట్ లీడింగ్ వీడియోకాన్ చాలా లీడింగ్లో ఉండేవి. అవి సోనీ దెబ్బకు ఒక సెక్షన్ ఆఫ్ మార్కెట్ని వదులుకుంది. వాళ్ళు ఇంకా అటు సైడ్ పోవట్లేదు. ఏంటి ఆ సెక్షను? హై క్వాలిటీ టాప్ రేంజ్ వాళ్ళు ఎవరు కూడా ఈ శాంసంగ్లు ఉన్నా కూడా దొరికినా కూడా కొనరు. వాళ్ళు సోనీకే వెళ్తారు. సోనీ ఇప్పుడు పూర్తి వాడు చిన్నగా ఒక మార్కెట్ని ఎట్లా టేక్ ఓవర్ చేశాడంటే, నా దగ్గర ఉండేది క్వాలిటీ మాత్రమే, అది రేట్ ఎక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ ఉంటుంది అనేది గట్టిగా ఫిక్స్ చేసేసి మనుషుల మైండ్లోకి. సో ఎలైట్ పీపుల్ అంతా సోనీ తప్ప ఏం వాడరు టీవీలు. జనరల్గా మ్యాక్సిమం 90% ఎలైట్ గ్రూప్ అంతా సోనీకి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ఎల్జీ ఉన్నాడండి, శాంసంగ్ ఉంది. ప్రస్తుతం మంచి కాంపిటీషన్ టీవీల్లో ఉండేది ఆ రెండింటికే. ఈ మధ్య ఎంఐ వచ్చి కొంచెం సతాయిస్తుంది, కానీ చైనా బ్రాండ్ కదా, కొంచెం తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. బట్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి అంతగా ఉండవు దానికి, ఎందుకంటే అది పవర్ ఫ్లక్చుయేషన్స్ని వాటిని కూడా పెద్దగా తట్టుకోలేదు ఎంఐ. ఓకే, సో ఈ శాంసంగ్ వీడు ఇద్దరు ఎక్కడ పోరాడుతున్నాడు అంటే, శాంసంగ్ కానీ ఎల్జీ కానీ, ఎల్జీ ఒక పాయింట్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎల్జీ కూడా పోరాటం గట్టిగా ఉండేది రెండింటికి. ఒక సెగ్మెంట్లో వీడు కూడా స్టార్ అయిపోయి వీడు ఇంకా సెటిల్ అయిపోయినాడు, ఇంకా రిలాక్స్ అయిపోయినాడు. ఎల్జీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా అండి మీకు? ఓకే, కస్టమర్ సర్వీస్ అండి. కస్టమర్ సర్వీస్ బాగుండాలి, వ్యారంటీ స్ట్రాంగ్గా ఉండాలి. 10 years అంటే 10 years వ్యారంటీ ఉంటుంది ఎల్జీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో. వాడు దానికి మళ్ళీ కండిషన్స్ క్లాజులు మాట్లాడు. 10 years ఫుల్ గ్యారంటీ అంటే 10 years ఫుల్ గ్యారంటీ. ఏమన్నా అయిందంటే పక్కా రీప్లేస్మెంట్ అంటే రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాడు. ఏం మాట్లాడు, కస్టమర్లను ఆర్గ్యూ చేయడు, వాళ్ళని సతాయడు, ఇబ్బంది పెట్టాడు, టెన్షన్ పెట్టాడు. ఓకే, సో ఒక్క కస్టమర్ సర్వీస్ అనే విషయం నాకు సర్వీస్ బాగుండాలి అనే కనుక ఉంటే కళ్ళు మూసుకొని ఎల్జీకి వెళ్ళిపోవచ్చు. కాస్ట్ ఎంతైనా పర్లేదు, క్వాలిటీ ఉండాలంటే కళ్ళు మూసుకొని సోనీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆఫర్లు చూద్దాం, రేట్ చూద్దాం, బాగుండాలి బట్ తక్కువ ఉండాలి, బట్ అఫోర్డబుల్గా ఉండాలి, ప్రైజెస్ ఉండాలి, ఇవన్నీ మాట్లాడితే శాంసంగ్లో ఇంకా మిగతా ఆప్షన్లు చూసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఒక సెగ్మెంట్ని మాత్రం ఒక సెగ్మెంట్ని గట్టిగా పట్టేసుకొని ఫిక్స్ అయిపోయినారు అనమాట. ఓన్లీ ప్రైజ్ని పట్టుకొని కొన్ని ఉంటాయి బ్రాండ్స్.
లైక్ స్కై వర్త్, అది తక్కువ అంతే, ఏమన్నా మాట్లాడు తక్కువ. హువై తక్కువ. ఓకే, మీకు పెద్ద పెద్ద 40 ఇంచ్ 50 ఇంచ్ టీవీలు కూడా మిగతా బ్రాండ్లు 30 ఇంచెస్కి ఏ రేట్ ఇస్తాయో అదే రేట్కి వాడు 45-50 ఇచ్చేస్తాడు. వాడు ప్రైజ్ని పట్టుకున్నాడు అనమాట. ప్రైస్ తక్కువ నా దగ్గర, అంతే, ప్రైస్ తక్కువ. వీడు కస్టమర్ సర్వీస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి రిమార్క్, ఎప్పుడు ఏ రిమార్క్ వచ్చినా పలుకుతాడు. 24 గంటల్లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తాడు. అలాంటిదో ఈడు ఒక పాయింట్ పట్టుకున్నాడు, వీడు ఇంకో పాయింట్ పట్టుకున్నాడు, వీడు ఇంకొక ఏది పట్టుకోకుండా వీడు వేలాడుతున్నాడు మధ్యలో సామ్సంగ్ వాడు, రైట్. సో ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. అట్లా ఇక్కడ ఈ క్వశ్చన్లో కనుక చూస్తే 2 పాయింట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 2 పాయింట్స్ కూడా ఇది లాంగ్ రన్లో బాగా ఉపయోగపడుతుంది. ఇది షార్ట్ రన్లో మనకు కొంచెం స్కోప్ క్రియేట్ చేస్తుంది, మార్కెట్ స్కోప్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఇది చేసినా కూడా జరగలేదు అంటే నువ్వు చల్లగా కళ్ళు మూసుకొని కంపెనీ మూసేయడం ఉత్తమంగా, దాని జోలికి పోవద్దు. అలాంటివి కూడా ఎక్కడ జరిగినాయి అంటే ఫిలిప్స్ అనే కంపెనీకి జరిగింది. ఫిలిప్స్ ఒకప్పుడు ఈ పేరు వింటేనే ఒక బ్రాండ్ కదండి, ఇప్పుడు ఆ పేరు కనపడుతుందా? ఒకప్పుడు నోకియా అనే ఒక మొబైల్, అదొక భారీ బ్రాండ్. ఆండ్రాయిడ్ దెబ్బకి వీడు తొందరగా ఆ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయలేడు, వీడు కూడా కనుమరుగైపోయినాడు. వీడు కూడా త్వరగా అప్డేట్ అవ్వలేదు, వీడు కనుమరుగైపోయినాడు. సిస్కా అంట, వాడంట, వీడంట, సూర్య కూడా వీడిని దాటేసినాడు. ఓకే, సో ఇప్పుడు ఫిలిప్స్ ఏం చేస్తున్నాడు అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంట, ఓకే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ అంట, సెక్యూరిటీ సిస్టమ్స్ అంట. సో అట్లా డిఫరెంట్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతున్నాడు. ఫర్నిచర్లో కూడా వస్తున్నాడండి ఫిలిప్స్. ఓకే, ఈవెన్ బెడ్స్, కార్డ్స్, కొంచెం అడ్వాన్స్ మెటీరియల్స్ తయారు చేసే వాటిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా లైట్స్, లైటింగు, ఫ్యాన్, ఇవన్నిటి ఎలక్ట్రానిక్స్ నుంచి దూరం వచ్చేసినాడు ఫిలిప్స్. తప్పట్లేదు, ఇంకా ఫిలిప్స్ని ఎవడు చూడడు, ఇక మర్చిపోయినాడు దాన్ని, రైట్. కోల్పోయినాడు ఒక్కసారి మార్కెట్. వీడు కూడా అంతే, నోకే ఎన్ని తిప్పలు పడినా మళ్ళీ వీడు మొబైల్ మార్కెట్లో లీడర్ అవుతాడనే ఛాన్సే లేదు. ఓకే, అది విషయం, రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ డెఫినెట్లీ బోత్, ఒకటి షార్ట్ రన్లో ఒకటి లాంగ్ రన్లో ఉపయోగపడేవి కాబట్టి బోత్ ఈజ్ అవర్ ఆన్సర్. The Asian Development Bank has approved a $285 million loan to finance a project to construct coal ports by Paradeep and Madras Port Trust. ఓకే, ఇక్కడ ఒక పోర్ట్ కట్టడానికి కదండి, పారాదీప్ అండ్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఒక కోల్ పోర్ట్స్ కట్టడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిపి బ్యాంకు ఇంత అమౌంట్ లోన్ ఇచ్చిందంట. ఓకే, రైట్, ఇచ్చింది. దాని తర్వాత ఇస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇచ్చింటాడు. ఓకే, రైట్. లెట్ us see conclusions. India should use finance assistance from other international finance organizations to develop such ports in other places. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా అయిందండి? ఇండియా షుడ్ యూజ్, ఓకే సరే ఇచ్చాడు కదా, ఇండియా యూజ్ చేసుకోవచ్చు అంట ఇలాంటివి. యాక్చువల్గా ఇది కంక్లూజన్స్ కిందకి రావాలి. ఓకే, ఇది కంక్లూజన్ అవుతుందండి. చూడండి, ఇది జరిగింది అన్నాడు, అసలు ఇండియా ఇలా తీసుకోవచ్చు అని అంటున్నాడు. తర్వాత ఏంటి, ఇండియా షుడ్ నాట్ సీక్ సచ్, ఇండియా తీసుకోకూడదు అని వీడు అంటున్నాడు. ఇది ఆర్గ్యుమెంట్ కానీ కంక్లూజన్ కిందకి కానీ రావాలి ఈ క్వశ్చన్. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని ఎలాగైతేనే ఇలా చెయ్యొచ్చు చేయకూడదు అనే పాయింట్ మాట్లాడాడు కాబట్టి కోర్స్ ఆఫ్ యాక్షన్ కిందకి తీసుకుందాం ప్రస్తుతానికి. ఇండియా ఫైనాన్స్ తీసుకోవచ్చు అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఓకే, షుడ్ నాట్ సీక్ అనేది 100% తప్పండి. ఎందుకు తప్పు అంటే వీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మనది హైదరాబాద్లోనే హైటెక్ సిటీ ఉంది కదండి. ఒకప్పుడు ఆ హైటెక్ సిటీ మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాలంతా అడవి, స్వచ్ఛమైన అడవి. ఏదో ఒక డిపార్ట్మెంట్ని, ఏదో ఒక దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకు ఫార్మాటెక్ పడుతుంది కదండి, ఫార్మా ఇండస్ట్రీకి ఒక ఏరియా ఇచ్చాడు కదా, దాదాపుగా 22,000 ఎకరాలు ఇచ్చాడు. సో అలాంటివి మనమే ఫైనాన్స్ చేసినా పర్లేదు, బయట నుంచి లోన్ తెచ్చుకున్నా పర్లేదండి. ఓకే, లేదా ఈ పర్టికులర్ పోర్టు గురించే మాట్లాడితే ఒక ఏరియా మారుమూల ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసి వెల్ డెవలప్డ్ ఏరియాగా మారిస్తే ఆ అమౌంట్ తెచ్చిన దానికి, ఆ లోన్ పెట్టిన దానికి మనం ఇంట్రెస్ట్ కట్టినప్పటికీ కూడా దానికి కనీసము 100 రెట్లు దాని వాల్యూ పెరుగుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ఆ గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాలో ఒక గజం ఎంతో కనుక్కోండి. ఓకే, ఆ హైటెక్ సిటీ, ఆ ఐటీ ఇండస్ట్రీస్ రాకముందు అక్కడ ఒక గజం కాదు ఎకరా ఎంత ఉందో కనుక్కోండి. ఓకే, అప్పుడు ఎకరాలు ఇప్పుడు గజాలు ఒకటైపోయినాయి నాయన. ఓకే,
దానికి కారణం ఏంటంటే ఆ డెవలప్మెంట్. అట్లా పోర్ట్ కోసం మనం ఒక చోట ఎక్కడో లోన్ తీసుకొని, ఎంత పెద్ద అమౌంట్ కానీ లోన్ తీసుకొని పోర్ట్లు కట్టేసి ఇక్కడ మంచి కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ ఏరియాగా క్రియేట్ చేశామంటే దాని చుట్టూ చాలా బిజినెస్లు డెవలప్ అవుతాయి, చాలా పబ్లిక్కి ఫైనాన్స్ రొటేట్ అవుతుంది. దానికి తోడు గవర్నమెంట్కి కూడా ఆ ల్యాండ్, ఆ ప్రాజెక్ట్, ల్యాండ్ అనొద్దు, ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎన్నో రెట్లు ఈజీగా కనీసం 100 రెట్లు పెరిగిపోద్ది. ఓకే, ఎక్కడైనా ఒక చోట ఐటీ ఇండస్ట్రీ కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఏదన్నా పడుతుంది అంటే ఉన్నట్టుండి ఆ చుట్టుపక్కల దానికి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో కూడా ల్యాండ్ రేట్లు డబల్ ట్రిపుల్ అయిపోయింటే ఎందుకు అయింటే అంటారు. అదే మరి లోన్ తీసుకుని లాంటి ప్రాజెక్టులు చేయొచ్చా? లక్షణంగా చేయొచ్చు. వానికి మనం దాని మీద ఒక 10% 20% ఇంట్రెస్ట్, 20% చాలా ఎక్కువ, అది 10% కూడా ఎక్కువే, 2% 3% లేదా 5% మ్యాక్స్ మనం ఇంట్రెస్ట్ కడతాం. పోతే పోయిందండి. ఇక్కడ టైమ్స్ 100 రెట్లు ఇంటూ మల్టిపుల్ టైమ్స్ మనకు ప్రాఫిట్ వస్తూ ఉంటే జస్ట్ 0.5%, 5%, 6%తో మనకి ఏం నష్టం ఉందండి? నష్టమే లేదు. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయడం అనేది 100కు 100% చాలా మంచి విషయం. సో ఏ ఈజ్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇది చెయ్యాలి అంటున్నాడు. ఓకే, రైట్.